ఈ వీడియోలో మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి కపుల్ ఫ్రెండ్లీ. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ యొక్క స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన సంతోష్ శోభన్ అలియాస్ శివ, హీరోయిన్ అయిన మానస వారణాసి అలియాస్ మిత్ర. శివ అండ్ అలాగే మిత్ర సో వాళ్ళు తెలుగు వాళ్ళు అయినప్పటికీ బట్ ఒక జాబ్ పర్పస్ మీద చెన్నైకి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకరితో ఒకరికి పరిచయం, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ ప్రేమ అనేది ఎక్కడి వరకు వెళ్ళింది అని తెలుసుకోవాలి అంటే ఈ మూవీ చూడాల్సిందన్నమాట. ఈ మూవీ నా పరంగా ఎలా అనిపించిందంటే, ఈ మూవీ నాకైతే నచ్చింది. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి, ఇదే మూవీని ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా చూస్తే ఇప్పుడు చూసిన ఫీలింగు 5 సంవత్సరాల తర్వాత కూడా అదే ఫీలింగ్ ఇచ్చేలాగా మూవీ అనేది ఒక ఫ్రెష్ ఫీలింగ్ ఇచ్చేలాగా నాకైతే అనిపించింది అనమాట. ఎందుకంటే సో ఈ మూవీలో మెయిన్గా హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరి కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి పర్ఫార్మెన్స్, వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ అసలు టూ గుడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. మనల్ని మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలాగా చేస్తాయి. మూవీ అయిపోయిన తర్వాత కూడా సో వాళ్ళిద్దరి కెమిస్ట్రీ అండ్ అలాగే వాళ్ళ మీద వచ్చిన సీన్స్ అనేవి మన మైండ్లో మెదులుతూ ఉంటాయి అనమాట. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది అంత న్యాచురల్గా ఉంటుంది. అంతేకాకుండా ఈ మూవీని చెన్నైలోని రియల్ లొకేషన్స్లో షూట్ చేశారు. సో షూట్ చేసినప్పటికీ అంటే వాళ్ళు రియల్ లొకేషన్స్లో షూట్ చేయడానికి వాళ్ళు పడ్డ కష్టం అనేది మూవీలో చాలా బాగా కనబడుతుంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా చాలా న్యాచురల్గా ఉంది. ఇక మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీలో ఉన్న ఆ లవ్ ఫీల్ని, ఆ ఎమోషన్ని కన్వే చేసేలాగా చాలా బాగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అయినప్పటికీ ఈ మూవీలో అంటే అన్ని పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లేవా అంటే, మెయిన్గా స్టోరీ పాయింట్ అనేది రొటీన్గా అనిపిస్తుంది అనమాట. సెకండ్ హాఫ్ అనేది డౌన్ అయిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. ఎందుకంటే సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ మనకు తెలిసిపోయినప్పుడు మూవీ అనేది ఒక ప్రెడిక్టబుల్ వేలో వెళ్ళినట్టు మనకైతే అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే, సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ముందు సో లేడీస్ అంటే ఒక పెయిన్ ఆడవాళ్ళే పడుతున్నారు, పెయిన్ అనేది ఆడవాళ్ళకే తెలుసు అని ఇద్దరు ఆడవాళ్ళు వాళ్ళు చెప్పే డైలాగులు బాగున్నాయి అనమాట. బట్ ఆ సీన్ అనేది ఇంకా బాగా ఎలివేట్ చేస్తుంటే బెటర్ ఉండేది అనమాట. అంటే ఒక ఆడవాళ్ళు వాళ్ళు ఎలాంటి పెయిన్ అనుభవిస్తున్నారు అనే పాయింట్లని డైలాగుల పరంగా ఇంకొంచెం బలంగా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. అంతేకాకుండా ఈ మూవీలో రాజు కనకాల గారి క్యారెక్టర్ బాగున్నప్పటికీ బట్ ఆయన క్యారెక్టర్ని ఏదో ఫోర్స్గా ఇరికిచ్చిన ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది. సో ఆయన క్యారెక్టర్ని ఇంకొంచెం న్యాచురల్ వేలో ప్రజెంట్ చేస్తుంటే బెటర్గా ఉండేది అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో అంటే ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ లో సో మన హీరో హీరోయిన్స్ ఒకే రూమ్ లో రెంట్ కొంటారు. మరి రెంట్ కొన్నప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళు అవనండి, లేకపోతే ఆ హౌస్ ఓనర్ అవనండి, సో వాళ్ళు వచ్చి అంటే మీ ఇద్దరు కలిసి ఎందుకు ఉంటున్నారు, మీ ఇద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి అంటే అలాంటి క్వశ్చన్స్ ఎవరు వేయలేదు. సో అలాంటి క్వశ్చన్స్ కూడా ఏమైనా వేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదని ఫీలింగ్ అయితే కలిగింది. అంతేకాకుండా ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, మెయిన్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. సెకండ్ హాఫ్ అనేది నాకు సో కనిపించింది అనమాట. ఫస్ట్ హాఫ్ కూడా సో మూవీని అలా స్లో పేస్ లో సాగిసుకుంటూ వెళ్తారు. ఎప్పుడైతే హీరో హీరోయిన్స్ వాళ్ళిద్దరు కలుస్తారో, కలిసిన తర్వాత సో వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్, వాళ్ళిద్దరు కెమిస్ట్రీతో ఓకే మూవీ అనేది వేరే లెవెల్లో ప్రజెంట్ చేశారనమాట. బట్ ఇంటర్వెల్ పోస్ట్ అనేది నాకు సో కనిపించింది. బట్ సెకండ్ హాఫ్ లో మూవీ అనేది అంటే సో వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ సెకండ్ హాఫ్ లో ఉన్నప్పటికీ అవి చాలా బాగా వర్కౌట్ అవుతాయి. మెయిన్ గా ఈ మూవీలో సెకండ్ హాఫ్ లో యోగి బాబు గారి మీద వచ్చే కామెడీ సీన్స్ అనేవి చాలా బాగా వర్కౌట్ అయినాయి. అదే మూవీకి చాలా వరకు పాజిటివ్నెస్ అయితే క్రియేట్ చేసాయి అనమాట. అంటే యోగి బాబు గారు క్యారెక్టర్ క్రియేట్ చేసినప్పుడు సో నాకైతే ఆయన క్యారెక్టర్ కి అంత స్కోప్ ఉండదేమో నేనైతే అనుకున్నాను అనమాట. బట్ ఆ క్యారెక్టర్ ని చాలా ప్రాపర్ గా యూజ్ చేసుకున్నారు. ఇక క్లైమాక్స్ పోస్టర్ మనకి పెట్టబుల్ గా ఉండడం వల్ల క్లైమాక్స్ పోస్ట్ అనేది ఒకేషన్ అనమాట. అంటే ఓవరాల్ గా మూవీ గురించి సింపుల్ గా చెప్పవలసి వస్తే, మనల్ని ఒక ట్రాన్స్ లోకి తీసుకువెళ్ళిపోతుంది ఈ కపుల్ ఫ్రెండ్లీ మూవీ. ఇంకా సింపుల్ గా చెప్పవలసి వస్తే, ఎన్నో దరిద్రాలు ఉన్న శివ లైఫ్ లోకి మిత్ర అనే ఒక మెరుపు అలా వచ్చి వెళ్ళిపోతుంది అనమాట. అంతేకాకుండా ఈ మూవీ యొక్క డైరెక్టర్ గురించి చెప్పాల్సి వస్తే, డైరెక్టర్ గారు సో తను ప్రజెంట్ చేసిన విధానం చాలా చాలా న్యాచురల్ గా అండ్ అలాగే ఒక ఫీల్ గుడ్ ఇచ్చేలాగా ప్రజెంట్ చేశారు. అంతేకాకుండా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే కూడా చాలా చాలా ఎంగేజ్ ఉందన్నమాట. అంటే ఫస్ట్ హాఫ్ వరకు ఎంగేజ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో మెయిన్ పాయింట్ రివీల్ అయిపోయేపాటికి మూవీ ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోతుంది అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో ఈ మూవీని ఇంట్రెస్టింగ్ గా తీసుకుంటూ వెళ్ళారు. అదే ఈ మూవీకి మెయిన్ పాజిటివ్ అనమాట. సో ఓవరాల్ గా ఇదండి కపుల్ ఫ్రెండ్లీ మూవీ రివ్యూ. రివ్యూ నచ్చేటైతే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.